రేఖా మేడం మీ ఆఫీస్కి వెళ్లారు కొన్ని ముఖ్యమైన పేపర్స్ కలెక్ట్ చేయడానికి. ఆ పేపర్స్ ఒకసారి సబ్మిట్ అయిపోతే ఆ తర్వాత మీకు బెయిల్ దొరకడం ఇంచుమించు కన్ఫర్మే. థ్యాంక్ యూ లాయర్ గారు. నిన్నటి వరకు నేను బెయిల్ గురించి అస్సలు ఆలోచించలేకపోయాను. ఇక నేను బయటికి వెళ్ళి నా వాళ్ళకి సహాయం చేయగలుగుతాను. ఎవరైతే నా బిల్డింగ్ పడిపోవడానికి కారణం అయ్యారో వాళ్ళని కూడా తెలుసుకోగలుగుతాను. మిస్టర్ రాఘవ్, నిజం చెప్పాలంటే ఇదంతా రేఖా మేడం కారణంగానే జరిగింది. మిమ్మల్ని జైలు నుండి బయటికి తీసుకురావడమే ఆవిడ లక్ష్యంగా పెట్టుకున్నారు. రేఖ చాలా మొండిది. ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుందంటే ఆ పని పూర్తి చేసే తీరుతుంది. యాక్చువల్లీ ఇన్స్పెక్టర్ గారు కూడా మీకోసం సిఫార్సు చేశారు. అది కూడా జడ్జి గారి ముందు చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేసి. మిస్టర్ రాఘవ తన మీద దాడి చేసిన వాళ్ళని కాపాడిన తీరు ఉంది చూడండి. నాకు అప్పుడే నమ్మకం కలిగింది. ఇలాంటి ఒక మంచి మనిషి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు అని. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. గుడ్ లక్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. నాకు తెలుసు రేఖ, నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తావని. ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.